రాత్రి జనసేన టీడీపీ కార్యకర్తలు రాళ్లతోటి దాడి చేశారు మేడం గారి కార్యాలయం పైన. దాని గురించి మీరు ఎలా స్పందిస్తారు? ఇది అనైతిక చర్య. చంద్రబాబు నాయుడు గారు మరి బీసీలకి నేను పెద్దపేట వేస్తానని చెప్పి మరి పదే పదే మీటింగ్లో చెప్పుకుంటా ఉంటాడు. మరి ఇదేనా పెద్దపేట వేయటం అనేది మేము వాళ్ళని అడుగుతా ఉన్నాము. ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి బ్యాక్ బోన్ లాగుండి మరి మా రజనమ్మకి సమన్వయకర్తగా ఇచ్చినందుకే మరి రాత్రికి పిరిగి పందల్లాగా వెధవల్లాగా మరి వచ్చేసేసి మరి మా పార్టీ కార్యాలయం మీద రాళ్ళు వేయటం అనేది మరి అనైతిక చర్యగా భావిస్తా ఉన్నాము. దీనికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. దీనికి ప్రతి చర్య తప్పకుండా ఉంటుందని కూడా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే కొన్ని రోజుల కాలేదు వాళ్ళ సెంట్రల్ ఆఫీసే మరి అధ్వానమైన పరిస్థితిలో ఉంది. ధ్వంసం చేసి వచ్చాము మేము, అది గర్వంగా చెప్పుకుంటా ఉన్నాము. ఎందుకంటే వాళ్ళు అనైతిక చర్యలకు పాల్పడతా ఉన్నారు. బీసీ నాయకురాలని లేకుండా ఒక మహిళను కూడా లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళు అవమానపూరితంగా ఈ రోజున మా పార్టీ కార్యాలయం మీద రాళ్లు వేయటం అనేది చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. దీనికి ప్రతి చర్య మాత్రం తప్పకుండా ఉంటుంది. అది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటేనే టీడీపీ వాళ్ళకి భయం. దానికి తోడు డైనమిక్ డేరింగ్ అండ్ డాషింగ్ లీడరు మా రజనమ్మ సమన్వయకర్తగా వేస్తేనే ఇంతలాగా వాళ్ళు భయపడిపోతా ఉన్నారంటే రేపు ఎమ్మెల్యే అయితే మరి ఇంకా వాళ్ళ ఇళ్లలో కూడా ఉండరు. పార్టీ ఆఫీసులు తాళాలు వేసుకొని పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భయంతోనే అందుట్లో బీసీ సామాజిక వర్గం అవుట్ ఉంది. రాత్రి జరిగిన ఆ ఇన్సిడెంట్ కి బీసీలందరూ కూడా ఏకమయ్యారు. ఇది యావత్ ప్రజలందరూ యావత్ పార్టీలందరూ గమనించాలి. ఒక బీసీ మహిళకి మరి పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ పెట్టుకుంటే మరి రాత్రికి రాత్రి దుస్సంఘటనకు బాలిపడిన మరి మీకు నైతికత లేదని చెప్పి మీరు పిరికి పొందలాగా మీ పార్టీకి కానీ మీ పార్టీకి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ కానీ చెప్పదలుచుకున్నాము. ఈ బుద్ధిమాల చర్యలు మానుకోకపోతే మీ కార్యాలయాల మీద కానీ మీ ఇళ్ల మీద కానీ ఇదే దాడులు ప్రతి దాడులుగా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంత సీన్ లేదండి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకే భయం లేదు. మా నాయకుడికి భయం అంటే ఏం తెలీదు. సింహలాగా సింగిల్ గా వస్తాడు. వాళ్ళు పందుల్లాగా మరి గుంపులుగా ఎవరిని పడితే వాళ్ళని కలుపుకొని ఒక నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఎంతకంటే మరి నీచంగా ఎవరైనా ఉంటారండి? 14 సంవత్సరాలు మరి చంద్రబాబు నాయుడు సీఎంగా చేసి ఒక్క సీటు కూడా గెలుచుకోలేని మరి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి బొకే ఇచ్చి నువ్వు వస్తేనే నాకు బతుకని చెప్పి మరి పిలుస్తా ఉన్నా అంటే మరి ఇంతకంటే నీచంగా మరి ఏ విధంగా చెప్తామో మీరే చెప్పాలి. ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. నైతికత లేని విలువ లేనటువంటి ఒక పరిపాలన మరి వాళ్ళు పరిపాలించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి మంచి పీట వేస్తూ మరి పార్టీలో భాగస్వాములు చేస్తూ మంచి పరిపాలన సాగిస్తా ఉన్నారు. ఇది ఓర్చుకోలేక మరి ఈ రోజున మా కార్యాలయాల మీద దాడులు చేస్తా ఉన్నారు. ఇది చూస్తూ ఊరుకోలేము. మేము తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది. మేము కూడా తిరిగి దాడులు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. పెద్ద రాళ్లతోటి దాడి చేశారు కదా మేడం, దాన్ని ఎలా తీసుకోవచ్చు? అంటే స్పెషల్ గా రాళ్ళు తీసుకొని వచ్చి అంటే ఇక్కడ ఈ ఏరియాలో రాళ్ళు కూడా ఉండవు, ఆ అటాక్ ని మీరు ఎలా తీసుకోవచ్చు? అది కావాలనే వాళ్ళు ప్రిపేర్ గా మరి తెల్లారితే మరి ఓపెనింగ్ పెట్టుకున్నారు. పెద్ద ఎత్తున జనం వస్తా ఉన్నారు. కార్యకర్తలు మెండుగా ఉన్నారు. మరి ఈ బీసీ మహిళకి సీట్ ఇచ్చినందువల్ల మరి జగన్మోహన్ రెడ్డి గారు రజనమ్మని ఒక పెద్ద స్థాయిలో చూడాలనుకొని ఒక మంచి లీడర్ గా పెట్టాలనుకున్నారు. 2 టౌన్ లో పశ్చిమ నియోజకవర్గంలో రజనమ్మ అయితేనే బాగుంటుంది. మరి జెండా ఎగరేయగల సత్తా ఒక రజనమ్మకే ఉంది. బీసీ సామాజిక వర్గాలందరూ కలుపుకొని పోయే సత్తా ఉందని ఆయన సీట్ ఇవ్వటం, దానికి వాళ్ళు భయపడిపోయి దాన్ని తట్టుకోలేక వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రాడ్లు తెచ్చుకున్నారు, కర్రలు తెచ్చుకున్నారు. అన్ని తెచ్చుకొని రాత్రి తాగేసి గంజాయి వేదవులందరూ కూడా తయారయ్యి వాళ్ళ పార్టీలోనే గంజాయి వేదవులు ఉంటారు. వాళ్ళందరూ కూడా తయారయ్యి మా ఫ్లెక్సీలను కూడా చింపేయడం జరిగింది, రాళ్ళు వేయడం జరిగింది. ఇది మాత్రం మేము సహించలేని చర్యగా భావిస్తా ఉన్నాం.